श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्री साईनाथ अनुग्रहము శ్రీ విక్రమార్క గారి ఆశీస్సులు ఈ నెల్లూరు దత్త సాయి మందిరంలో మనందరి చేత సత్సంగం నిర్వహింపజేస్తున్నాయి. ప్రస్తుతం సత్సంగంలో మాస్టర్ గారు మనకు అందించినటువంటి శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని అనేక మంది భక్తుల జీవిత విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రస్తుతం ధూమలు అనేటువంటి ఒక సాయి భక్తుడికి సాయినాథుడికి మధ్య ఉన్నటువంటి అనుబంధం, ఆ సాయి సన్నిధిలో జరిగినటువంటి అనేక సంఘటనలు, ఆ సంఘటనల వెనుక దాగి ఉన్నటువంటి అంతరార్థాన్ని కొంచెం పరిశీలించుకుని స్మరించుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సత్సంగంలో ధూముడు చెప్తున్నాడు, బాబా అనుసరించేటువంటి పద్ధతులు అంతుబట్టనివి. అయినా నేను ఇహపరాల గురించి లేశమైన భయపడక వారినే శరణు పొందాను. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన అనుసరించేటువంటి పద్ధతులు అంతుబట్టనివి అని చెప్తున్నాడు. అంటే ఏమిటి? ఆయన ఆధ్యాత్మికంగా మనకు ఎటువంటి సూచనలు చేస్తాడు, ఎటువంటి సంకేతాలు ఇస్తాడు, అది దక్షిణ ద్వారా ఇవ్వచ్చు, ఇంకో ఏదైనా ఒక మాట అనడం ద్వారా ఇవ్వచ్చు, లేకుంటే ఆయన ఏదో ఒక చర్య ద్వారా ఇవ్వచ్చు, చూపు ద్వారా ఇవ్వచ్చు, నవ్వు ద్వారా ఇవ్వచ్చు, స్పర్శ ద్వారా ఇవ్వచ్చు, ఏదైనా ఎట్లనే ఇవ్వచ్చు. అంటే ఆయన అనుసరించేటువంటి పద్ధతులు మాత్రము అవి అంతుపట్టనివి. అది నిన్న మనం అనుకున్నాం వెంకటేశ్వర స్వామి విషయంలో. ఆయన ఇట్లా ఎందుకు చేశాడు అని అంటే అది మనకు అంతుపట్టదు. ఎందుకని? ఆ చర్యకి అంతరార్థం ఏమిటో, ఆయన దాని ద్వారా మనకు ఏమి నేర్పుతున్నాడో దాన్ని పట్టుకోగలిగిన స్థాయి మనకు లేదు. ఆ స్థాయిని మనం అందుకున్నప్పుడు, ఆ స్థితిని పొందగలిగినప్పుడు అదేమిటి మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క చర్యకి అనేక రకమైనటువంటి భావాలు, అర్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫలానా అని చెప్పుకోవడానికి మనకు సాధ్యం కాదు. ఏ మహాత్ముడైనా సరే ఆయన అనుసరించేటువంటి ఆ పద్ధతులు అనేటివి అంతుపట్టని విధంగా ఉంటాయి. అది సాయినాథుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, నాగమణి స్వామి కావచ్చు, లేకపోతే ఆయన హైదరాబాద్ నాంపల్లి బాబా కావచ్చు, రామకృష్ణుడు ఎవరైనా కావచ్చు. అయినా దాంతో నాకు సంబంధం లేకుండా నేను ఇహపరాల గురించి భయపడక వారినే శరణు పొందాను. ఇదండి ఇహం అంటే మన లౌకిక జీవితంలో, మన సాంసారిక జీవితంలో మనం ఏదైతే మనం నెరవేర్చుకుంటూ పోతూ ఉంటామో వాటి విషయంలో కానీ, పరం అంటే పారమార్థికంగా నేను ఆధ్యాత్మికంగా ఏదైతే నా ఎదుగుదలని నేను కాంక్షిస్తున్నానో ఆ విషయంలో అయితేనేమి భయపడక, ఎంత లేశమైన భయపడకట. అంటే వెంట్రుక వాసి కూడా ఆయనకి భయం లేదు. ఎందుకని ఆయన ఉన్నాడు, నాకేమిటి అని నేను భయపడక వారినే శరణు పొందాను. చూసారా? అంటే ఊరికినే బస్సుకి కూర్చోవడం అంటే అంత సులభమైన విషయం కాదని చెప్పడం. బస్సు ఎక్కి కూర్చోవడం, డ్రైవర్కి పగ్గాలు దించేసి మనం బస్సులో కూర్చుంటే ఆయన తీసుకుపోయి ఎక్కడ దించాలో అక్కడ దించేస్తాడు అని మనం అనుకుంటుంటాం.
కానీ అది ఎంత కష్టమైనటువంటి విషయం అనేటువంటిది మనం దాన్ని లోతుగా పరిశీలించాం. ఏముంది, ఆయన గురించి నమస్కారం పెట్టేశాం కదా, అయ్యా నువ్వే నాకు సరే నేను వాచ అనేసాం కదా, అయిపోయింది కదా, ఇంకేముంది ఆయన చూసుకుంటాడు అని అనుకుంటాం. కానీ శరణు పొందడము అన్న మాట వెనుక ఎంతటి బాధ్యత దాగి ఉంది అనేటువంటి విషయాన్ని మనము అవగాహన చేసుకుని తదనుగుణంగా మనం ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మన ఆచరణ తదనుగుణంగా ఉండదు. నేను శరణు పొందానయా అని అంటుంటామే తప్ప ఆ శరణ పొందడం అంటే ఏమిటో తెలిసి మనం చేయం. ఈయన అది తెలిసి ఆయన్ని శరణు పొందాడు కనుకనే ఆయన లేశమైన ఆయన భయపడడం లేదట. ఇటు మామూలు జీవితం గురించి కానీ అటు పారమార్థిక జీవితం గురించి కానీ దీన్ని ఆయన నడిపించుకుంటూ పోతాడు, నన్ను ఆధ్యాత్మికంగా ఆయనే పైకి తీసుకుపోతాడు అనేటువంటి ఎంతటి అపారమైన విశ్వాసం ఆయన పట్ల ఆయనకు ఉంటే ఆ శరణం అనేటువంటిది ఆయన ఈ త్రికరణ శుద్ధిగా చేసి ఉండకపోతే ఆ మాట అనలేదు. మనం అంటుంటాం, నాకేమండి మా సాయి ఉన్నాడు, మా సాయినాథ్ ఉన్నాడు అంటుంటాం. కానీ ఎక్కడైనా కొంత ఒక నొక్కాడు అనుకోండి మనల్ని ఆయన, అప్పుడు ఈ మాట మీద నిలబడడం మనకు కష్టమైపోతుంది. చూసారా, అంటే ఇప్పటి వరకు నేను ఆయన శరణు పొందానని చెప్పి డాగు మాటలు చెప్పిన మనం ఆ సందర్భం వచ్చేటప్పటికి ఆయన ఇలా పిండుతుంటే తట్టుకోలేక ఎన్నెన్నో మాట్లాడతాం. నువ్వు నిజంగా శరణు పొందిన వాడివైతే ఆయన నాకు ఇది ఎందుకు పెట్టాడు, నా శ్రేయస్సును కాంక్షించే నాకు ఇది పెట్టాడేమో, ఇది ఆయన ఈ విధంగా నన్ను పిండకపోతే నేను తర్వాత నేను ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం లేదేమో అని ఖచ్చితంగా భావన చేస్తాడు నిజంగా శరణు పొందినవాడు. ఆయన వృత్తిలో నాకు ఎట్లా సహాయం చేశారో చెప్తాను చూడండి అంటున్నాడు ఆయన. అంటే ఏమిటి ఈ వృత్తి అంటే, వృత్తి మన సంసారం ఇవన్నీ కూడా మన ఈ లౌకిక జీవితానికి సంబంధించిన విషయాలు కదా, ఇహపరమైనది ఇహ జీవితం. అంటే ఇప్పుడు ఈ ఇహంలో ఆయన ఏ విధంగా సహాయం చేశాడో ఆయన చెప్తున్నాడు. ఒకసారి షిరిడి గ్రామ తగాదాలలో బాబా సేవకుడైనటువంటి రఘు అనే ఒక వ్యక్తి మరో 5 కలిసి ఒక మార్వాడి స్త్రీ మీద అత్యాచారం చేశారు అని కేసు పెట్టారట. ఇప్పుడే కాదు, అప్పుడు ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం కూడా ఈ ఫాల్స్ కేసులు పెట్టిన సంస్కృతి ఉన్నది. ఎందుకని అంటే మనుషులలో ఈ కలి ప్రభావం, మనుషుల ప్రవృత్తి ఎట్లా ఉన్నదంటే ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టేటువంటి తత్వము అప్పుడు కలిగి ఉన్నారు, ఇప్పుడు కలిగి ఉన్నారు. కాబట్టి అప్పటి శాతం కంటే ఇప్పటి శాతం ఎక్కువగా ఉన్నది. అట్లాగా కేసు పెట్టారట, ఒక ఫాల్స్ కేసు పెడితే వ్యతిరేకుల సాక్ష్యంపై, అంటే వాళ్ళు ఏదో దొంగ సాక్ష్యాలు పెట్టుంటారు కదా, ఆ సాక్ష్యంపై కోర్టు వారు అందరికీ 6 మాసాలు జైలు శిక్ష విధించారు. సరే, కోర్టుకు కావాల్సింది ఏమిటి? సాక్ష్యం. అది దొంగ సాక్ష్యమా మంచి సాక్ష్యమా అన్న దాంతో నిమిత్తం లేదు, వాడు వచ్చి చెప్తే చాలు. ఆ విధంగా వాళ్ళు ఆ వ్యతిరేకులు వీళ్ళకి వ్యతిరేకంగా చెప్పినట్టు సాక్ష్యాధారంగా వీళ్ళకి 6 మాసాలు జైలు శిక్ష వేశారు. మొదట రఘుని అహ్మద్నగర్ జైల్లో ఉంచారు. అతడు తనకి అంత అన్యాయం జరిగినందుకు కుమిలి ఏడుస్తున్నాడు. ఇప్పుడు చెయ్యని తప్పుకి ఒక వ్యక్తికి శిక్ష పడిందంటే, ఒక వ్యక్తి ఇబ్బంది పడ్డాడంటే, ఒక వ్యక్తిని ఎదుటి వాళ్ళు అటువంటి దుస్థితి కల్పించారంటే ఆ వ్యక్తి ఎంత కుమిలిపోతాడు అనేటువంటిది మనందరికీ జీవితాలలో అనుభవమే. ఒకనాటి రాత్రి అతడికి బాబా స్వప్నంలో
దర్శనమిచ్చి, భయం లేదు, నేను నిన్ను విడుదల చేయిస్తాను అని చెప్పారు. అంటే నిజమైన ఆర్తితో, అంటే వీళ్ళ పక్షాన ధర్మం ఉన్నది, అనవసరంగా అన్యాయంగా వీళ్ళకి శిక్ష పడింది. ఈయన ఆయన్ని తలుచుకుని ఆయన స్మరించుకుంటూ ఏడుస్తున్నాడు, కుమిలి అట్లాగే పడుకున్నాడు. కల్లో బాబా దర్శనం ఇచ్చాడు. ఇచ్చి, నేను నిన్ను విడుదల చేయిస్తాను, భయం లేదు అని చెప్పారు. వారిపై సానుభూతితో ఈ తాత్యా పాటిల్ కోతే ఆ కోర్టు కాగితాలు తీసుకొని కాపర్డే కాకా దీక్షిత్ వంటి ఫేమస్ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మాత్రమే కాకుండా ఒక మెజిస్ట్రేట్గా రిటైర్ అయినటువంటి రావుబద్దూరు సాటేతో కూడా ఆయన సంప్రదించి, ఇట్లా జరిగిపోయింది, వీళ్ళకి అన్యాయం జరిగింది, ఇది ఆ కాగితాలను తీసుకెళ్ళి చూపించి వాళ్ళని బతిలాడాడు రఘు మీద సానుభూతితో. కోర్టు తీర్పు బలంగా ఉందని, దానిపైన కోర్టు అనుమతించదని, అంటే వాళ్ళకి ఫేవర్ కాదా ఇది కేసు, అవతల వాళ్ళకి అనుకూలంగా ఉన్నది అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఊరు కాకా దీక్షిత్ కానీ, సాటే కానీ, ఇంకెవరు సంపాదించాడిన కాపర్డేని కానీ, వాళ్ళు అప్పుడు మంచి హైకోర్టు లీడింగ్లో ఉన్న హైకోర్టు అడ్వకేట్స్ వాళ్ళు కూడా ఇది అవతల వాళ్ళకి ఫేవర్గా ఉందా, దీన్ని మనం ఏం చేయలేము అని చేతులు ఎత్తేసారు. కానీ ఆ ముద్దాయిని ఎట్లాగైనా విడుదల చేయించాలనేటువంటి పట్టుదలతో బాబా దగ్గరికి పోయి ఈ తాత్యా పాటిల్ చెప్పుకున్నాడయా, ఈ విధంగా అన్యాయం జరిగిపోయింది, వాళ్ళకి ఎట్లయినా నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి, నువ్వు వాళ్ళు విడుదల చేయించాలి అని అడిగాడు. ఆయన బాబా ఆ కాగితాలు తీసుకొని బావు దగ్గరికి పో అని చెప్పాడట. ఎవరు బావు? ఈ ధూమల దగ్గరికి పోమని చెప్పాడట. ఆయన నాసిక్ వచ్చి ఆ కాగితాలు ధూమలకి చూపించాడు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద లాయర్లంతా కూడా నీకు అనుకూలంగా లేదా కేసు, నీకు ఇది ఫేవర్ కాదు అని చెప్పేసేటువంటి ఆ కాగితాలను తీసుకొచ్చి ధూమలకి సాయి సలహా మీద చూపించాడు. చూపిస్తే ఈయన అదంతా స్టడీ చేశాడు. చేసిన తర్వాత అప్పీలు పెట్టుకున్నందువల్ల ఏం ప్రయోజనం ఉండదు, ఎటువంటి ఫలితం ఉండదు అని ధూములకు కూడా అనిపించింది. అంటే అవతల వాళ్ళు ఎంత పగడ్బందీగా ఇతను ఇరికిచ్చారు వీళ్ళనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఒక్కొక్కసారి సత్యం కంటే అబద్ధానికే ఎక్కువ బలమేమో అనిపిస్తుంది. అయితే అది తాత్కాలికమే, కానీ సత్యమేమో జయితే, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. కానీ తాత్కాలికంగా మాత్రం అబద్ధానికే బలం ఎక్కువ అనిపిస్తుంది. అయినా బాబా చెప్పారు కనుక బొంబాయిలో కానీ అహ్మద్నగర్లో కానీ మంచి సమర్థుడైనటువంటి లాయర్ని పెట్టుకో అని ఈయన చెప్పారట. అంటే ఈయన తప్పించుకోవడానికి ఇంకా మంచి లాయర్ని పెట్టుకోవా అని ఈయన చెప్పాడు. కానీ బాబా నా వద్దకే పొమ్మన్నారని, అంటే ధూమల దగ్గరికి చెప్పాడు తాత్యా. కాబట్టి ఎప్పుడైతే బాబా నీ దగ్గరికే పొమ్మన్నాడు అని చెప్పాడో ఇక తప్పదు. ఎందుకని? అది గురువుగారి ఆజ్ఞ. గురువుగారి ఆజ్ఞని వ్యతిరేకించి నా వల్ల కాదని చెప్పే సాహసం చేయలేడు. ఇంకా ఆయన మాట కోసం సరే అన్నాడు. ఈయన ఒక అప్పీల్ తయారు చేసి ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్. అప్పట్లో బ్రిటిష్ హయాంలో అది డిఫరెంట్ సిస్టమ్ అని, అంటే అదే మనం ఇప్పుడు కాపీ కొట్టినా ఇప్పుడు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అన్ని విషయాల్లోనూ న్యాయపరమైన విషయాల్లో, లీగల్ ఆస్పెక్ట్స్లో
ఆయన డెసిషన్ తీసుకోలేడు. అంటే నాకు తెలిసి పరిపాలనపరమైనటువంటి అంశాల్లో మాత్రమే ఏదైనా లీగల్ ఆస్పెక్ట్స్ ఏదైనా ఉంటే ఆయన డెసిషన్ తీసుకుంటాడు. కానీ ఇటువంటి విషయాల్లో మీరు లీగల్గా ప్రొసీడ్ కానీ అని చెప్పి ఆయన చెప్పి తప్పించుకుంటాడు, కానీ ఆయన చేయడు. కాబట్టి అప్పట్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ తీసుకుపోతే బహుశా నేను అనుకోవడం డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే ఇక్కడ ఈ ఇప్పుడు మండల్ లెవెల్ మ్యాజిస్ట్రేట్స్ అని ఫస్ట్ క్లాస్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ అని ఏదో ఉన్నాయి కదా, అవన్నీ స్థాయి దాటి డిస్ట్రిక్ట్ జడ్జి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారే ఆయన దగ్గరికి అప్పీల్ తీసుకెళ్ళాడేమో అనుకుంటున్నాను నేను. ఆయన ఆ కాగితాలు ఏమి చూడకుండానే ఏం జరిగింది అనే విషయం అంతా అడిగి తెలుసుకుని దీని గురించి నీ అభిప్రాయం చెప్పుకొని ధూమలు అడిగాడు. ఎవరు అంటారు అట్లా? ఏదైనా కేసు పడిన తర్వాత వాడి దుబ్బ దగ్గర వాడు తిరుగుతుండాల్సిందే, వాళ్ళకి కనిపిస్తుండాల్సిందే, వచ్చేస్తుండాల్సిందే. అక్కడ ఏం ఉండదు, పోవడం కనబడడం రావడం, పోవడం కనబడడం రావడం, నమస్కారం పెట్టదు ఇంటికి సరే అంతే. కానీ అది ఎప్పుడుకో అది హీరింగ్ వస్తుంది. అప్పుడు కానీ దాని మీద వాదోపవాదాలు జరగవు, అప్పుడు కానీ సాక్షులు విచారించరు, ఇవన్నీ జరగవు. ఈయన పోయి అప్పీల్ చేయగానే వెంటనే అది బాబా అనుగ్రహంగా మరి ఏమిటి అన్నదాన్ని చెప్తున్నా. అసలు ఏం జరిగిందో చెప్పు అని దుమ్మల్ని అడిగాడు. ఈయన ఆ కేసు సాక్ష్యాలు కూడా అది కేవలం గ్రామ తగాదాల ఫలితమే అని చెప్పాడు. ఏదో విలేజ్లో ఉండే కక్షల కార్పణ్యాల వల్ల జరిగిందండి, ఇది నిజానికి జరగలేదు, కాబట్టి అట్లాగే వాళ్ళు ఫాల్స్ కేసు రిజిస్టర్ చేశారని చెప్పాడు. ఆ మాట నిశ్చయమేనా అన్నాడు ఆయన. సరే ధూమని అడుగుతున్నాడు. నిజానికి సరే క్యారీ అండ్ ప్రొసీడ్ నడవనియండి, వాళ్ళు ఎవరో ప్రవేశపెట్టండి, వీళ్ళు ఎవరో ప్రవేశపెట్టండి, వాళ్ళని వీళ్ళని విచారించండి, ఎంత పెద్ద తంతు ఇది అని చెప్పాల్సిన ఆయన ధూమల్ని అడిగి ఆయన చెప్పంగానే నువ్వు చెప్పేది కరెక్టేనా, నిశ్చయమేనా అని అడిగాడు. నో డౌట్ అని అడిగాడు, సందేహం లేదు సార్, అదే జరిగింది అని చెప్పాడు. వెంటనే ఇక్కడ ఏంటంటే ఈ మాట చెప్పడానికి ఒక ఊతం ఉన్నది. అది ధర్మం కాకపోతే, అది న్యాయం కాకపోతే, వీళ్ళ పక్షాన న్యాయం లేకపోతే సాయినాథుడు దీన్ని బావు దగ్గరికి పోయి నువ్వు మళ్ళీ అప్పీల్ చేసుకో అని ఆయన ప్రమోట్ చేయడు. ఇంకా అంతకంటే ఆయనకి ఊతం వేరే ఎక్కర్లే. చూచారా, గురువు గారు చెప్పారంటే వాళ్ళ సైడ్ న్యాయం ఉన్నది, కాబట్టి ఇది ఈ విధంగా జరిగింది అని ఆయన చెప్పాడు. వెంటనే ఆయన ముద్దాయిల్ని విడుదల చేస్తానని చెప్పి అప్పీల్ రిసీవ్ చేసుకున్నాడు. అంటే కేవలం అప్పీల్ని టేకప్ చేయడం కోసమే ఇంత డిస్కషన్ జరిగింది. చూచారా, వెంటనే అది చేతికి తీసుకోగానే మీ షిరిడి సాయిబాబా బాగున్నారా అన్నాడు ఆయన. ఏమిటి మీ షిరిడి సాయిబాబా బాగున్నారా, ఆయన హిందువా లేక ముస్లిమా అని అడిగాడు దుమ్మల్ని. ఆయన మీకు ఏం బోధిస్తారు, ఆయన ఏం చెప్తుంటారు, మీరు ఆయన దగ్గర పోతుంటారు కదా అని అడిగాడు. అప్పుడు దుమ్మలు చెప్పాడు, ఆయన హిందువు కాదు, ఆయన ముస్లిం కాదు, ఆ రెండింటికి అతీతులు, అంటే కులమతాలకి అతీతున్నటువంటి మహాత్ముడు ఆయన అని చెప్పాడు. వారి బోధలు ఏమిటి అని అడిగాడు కదా, పెద్ద ఆయన అడుగుతున్నప్పుడు చెప్పాలి కదా. ఆ స్థాయిలో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయిలో ఉన్న ఆయన అడిగినప్పుడు చెప్పాలి కదా. వారి బోధలు వివరించడం సాధ్యం కాదు, అది నేను మాటలతో చెప్పలేను, అది వెళ్ళి స్వయంగా చూడాల్సిందే అని చెప్పాడు. అంటే నీకు నువ్వు దాన్ని అనుభవపూర్వకంగా చూడాల్సింది తప్ప అది నేను వాచా చెప్తే నీకు దానివల్ల నీకు ఏం అర్థమయ్యేది ఉండదు, పెద్ద ప్రయోజనం ఉండదు. ఆయన తప్పకుండా నేను షిరిడీకి వస్తాను అన్నాడు. కానీ అప్పట్లో ఎండలు బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆయన రాలేకపోయాడు. కానీ అతడు కోర్టు తీర్పు కానీ పోలీసు శాఖ వారి సమాచారం కానీ ఏం చూడకుండానే ఆ ముద్దాయిల్ని
వెంటనే విడుదల చెయ్యాలి అని ఆదేశించాడు. ముద్దాయిలు విడుదలవ్వడానికి బాబాయే కారకులు అని అనడానికి అతడు బాబా గురించి అడగడమే గుర్తు. సరే అంటే ఒక హింట్ ఇచ్చాడు, లేకుంటే నా వల్ల విడుదలైన అహంకారం వచ్చేస్తుంది. లౌకికంగా ఆలోచిస్తే రఘు మొదలైన వాళ్ళు విడుదల కావడానికి మొదట ఈ తాచా కోతే పాటిళ్ళు వారి సానుభూతితో వీళ్ళందరి దగ్గర తిరగడం ఒక సహాయం, ఆయన ఒక కారకుడు అవుతాడు. తర్వాత వీళ్ళందరినీ అడిగితే వాళ్ళు చేతులు ఎత్తేసినా కూడా ఎట్లయినా వాళ్ళని రక్షించిన బాబా దగ్గరికి పోయి బాబా సలహా మీద ధూమలు దిగిపోయి ఆయన కలవడం విషయం పరిశీలిస్తే ఈ తాచా కోతే పాటిల తర్వాత ఈ ధూమలు రెండో సహాయకుడు వాళ్ళు బయటపడడానికి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళెవరూ ప్రయత్నించకముందే రఘుకి స్వప్నంలో దర్శనమిచ్చి ఆయన అభయం ఇచ్చాడు. ఆయనే తాత్యాని, తర్వాత ధూమల్ని, అటు తర్వాత ఆంగ్లేయుడైన మ్యాజిస్ట్రేట్ని తగు రీతిన ప్రేరేపించి తమ మాట నిలబెట్టుకున్నాడు, వాళ్ళకి ఫేవర్ చేశాడు. అందరిలోనూ అంతర్యామిగా ఉన్నవాడు ఆయనే గనక ఆ ఆత్మస్వరూపుడైన సాయినాథుడు వీళ్ళందరూ కూడా ఆయన ఎప్పుడైతే ఆ అభయం ఇచ్చాడో వెంటనే తాచాకోతే పాటి మనస్సులో అది ఇతన్ని ఎట్లాగైనా సరే మనం ఇతను సహాయం చేయాలరా, అనవసరంగా ఎదుర్కొన్నాడే అనేటువంటి ప్రేరణ కలిగింది. వచ్చి దీక్షితుని అడిగాడు, కాపడిని అడిగాడు, వాళ్ళు చేతులు ఎత్తేశాడు. సాటిని కూడా అడిగాడు, ఆయన చేతులు ఎత్తేశాడు. వీళ్ళందరూ చేతులు ఎత్తేసినా కూడా ఎట్లయినా వీళ్ళకి సహాయం చేయాల్సిందే, పోయి బాబాని అడుగుదాం అనేటువంటి ప్రేరణ కలిగించింది ఎవడు? సాయినాథుడే. వచ్చి బాబాని అడిగాడు, నువ్వు పోయి ధూమల్ని కలువు అని చెప్పింది ఎవరు? సాయినాథుడే. ధూమల్ని కలిసేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ధూమల దగ్గరికి పోయేలాగా చేసింది ఎవరు? సాయినాథుడే. నువ్వు సలహా చెప్పినంత మాత్రాన్ని జరగాలని ఏం లేదు, అది ఆ విధంగానే జరిగేలా చూసుకోవాల్సింది కూడా ఆయనే. ధూమల్ని కలిసిన తర్వాత ధూమలు కూడా ఇది అయ్యా, ఇది వాళ్ళకి అనుకూలంగా ఉంది, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు అని చెప్తే ఏమో నాకు తెలియదు అదంతా బాబా చెప్పాడు కనుక నేను మిమ్మల్ని కలిశాను, మిమ్మల్నే చేయమని బాబా చెప్పాడు కనుక అనే మాట ఆయన నోటికుండా వచ్చింది. అనిపించిన వాడు ఎవడు? ఆయనే. ఇంకా ఆయన చెప్తే చేసేది ఏముంది లేవా అని కమిట్ అయ్యేలా చేసిన వాడు ఎవడు? ఆయనే. అంటే లౌకికంగా అంటే స్థూలంగా కనిపించేది ఒక విధంగా ఉంటుంది, దాని వెనుక ఉన్నటువంటి సూక్ష్మమైన అంశము అది మరొక విధంగా ఉంటుంది. అందుకే మనం పైకి కనిపించే దాన్ని, పైకి జరిగినటువంటి దాన్ని చూసి వెంటనే స్పందించకుండా, వెంటనే రియాక్ట్ అవ్వకుండా, ఇది ఆ సంఘటన కావచ్చు, ఆ మాట కావచ్చు, ఎదుటి వ్యక్తి చర్య కావచ్చు, అది అవమానం కావచ్చు, అసూయ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ద్వేషం కావచ్చు, ఇది జరిగింది అని అంటే ఇది స్థూలంగా దీని వెనక సూక్ష్మంగా ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటిది మనము పరిశీలించి ఆలోచన చేసి వివేచనతో అక్కడికక్కడ అవగాహనతో జాగ్రత్త పడకపోతే మళ్ళీ మనం కొత్తగా మనం ప్రారంభాన్ని కొనుక్కునేటువంటి ప్రమాదం ఉంది. అందుకే లౌకికంగా చూస్తే తాచాకోతే పాటి కారకుడు అవుతాడు, ఆయన్ని కాపాడిన వాళ్ళల్లో, తర్వాత ధూమలు అవుతాడు, తర్వాత సహాయం చేసిన మ్యాజిస్ట్రేట్ అవుతాడు. కానీ దాని వెనుక నిజంగా ఏమున్నది సూక్ష్మంగా కనుక మనం పరిశీలిస్తే ఇదంతా ఆయనే జరిపించాడు అనేటువంటి విషయం మనకి బోధపడుతుంది. ఇది ఎందుకు ఇక్కడ చెప్పడం మాస్టర్ గారు అంటే, మనం కూడా మన జీవితాల్లో జరిగేటటువంటి అనేక సంఘటనల విషయంలో, అనేక సందర్భాలలో ఎదుటి వ్యక్తి మన పట్ల ప్రవర్తించేటువంటి తీరు వల్ల, ఆ వ్యక్తుల చర్యల వల్ల మనం వెంటనే రియాక్ట్ అయిపోయి
మనం ఎలా నడుచుకోవాలో, అంటే గురువు ఎలా నడుచుకోమని చెప్పాడో అలా నడుచుకోకుండా మనం ఏం చేస్తుంటాము, తద్భిన్నంగా నడుచుకుంటుంటాం. ఇక్కడ అటువంటి అప్రమత్తతతో దీన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, మనం కూడా ఎటువంటి జాగ్రత్త వహించాలో మన జీవితంలో, అంటే ఇహపరం అని చెప్పాడు కదా ఆయన, ఇటు ఇహంలో కానీ అటు పరంలో కానీ ఎటువంటి జాగ్రత్త వహించాలో అది ఈ సంఘటన మనకు నేర్పుతున్నది. కాబట్టి మనం గనక దీని వెనుక జరిగిన ప్రతి అంశాన్ని కనుక పరిశీలిస్తే సాయినాథుడే ఇదంతా జరిపించి ఎవరికి ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రేరణని ఇవ్వాలో ఇచ్చి ఆ రఘువుని కానీ రఘువుతో ఉన్నటువంటి మొదలైనటువంటి వాళ్ళని కూడా ఆయన విడుదల చేయించాడు అనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతుంది. ఈ విషయాన్ని మాస్టర్ గారు ఇక్కడ ఎందుకు పెట్టారు? అసలు అవసరం ఏమున్నది? మనం బాగుపడడం కోసం, మనం మన జీవితాలలో జరిగేటువంటి అంశాల పట్ల ఎట్లా జాగ్రత్త వహించాలో చెప్పడం కోసం, దాన్ని ఎట్లా ఆచరణలోకి తెచ్చుకుని ఏ సంఘటన విషయం వెనుకైనా, ఏ చర్య వెనుకైనా, ఏ మనిషి మాట్లాడిన మాట వెనుకైనా, ఎవరైనా మనం తిట్టినా, ఎవరైనా మనం కొట్టినా, దాని వెనుకైనా ఎవరు ఉండి ఇదంతా జరిపిస్తున్నారు అనేటువంటి విషయం మనం గుర్తించాలి అనేటువంటిది ఈ విషయాన్ని ఇందులో ఈ పుస్తకంలో మాస్టర్ గారు పెట్టడం వెనుక ఉన్నటువంటి రహస్యం. నేను అంటే ఇదంతా ఈ ధూమలు ఈ కేసు అంతా అయిపోయి ఆయన షిరిడీకి తిరిగి వచ్చేటప్పటికి అక్కడ కాకాసాహెబ్ కుమార్తె చనిపోయి ఉంది. అందరూ కూడా ఆ అంత్యక్రియలకు పోయి ఉన్నారు. వాళ్ళల్లో కొందరిని మసీదుకి రప్పించి బాబా ఏమన్నారంటే, చూడండి దాని గురించి ఏం పట్టించుకోలేదు, మీకు ఒక చమత్కారం చూపిస్తాను నేను ఇప్పుడు అని అన్నారు. ఎవరితో? అక్కడ సాయి సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళని కొంతమందిని పిలిపించి మరి అక్కడ కూర్చోండి, నేను మీకు ఇప్పుడు ఒక చమత్కారం చూపిస్తాను అని సాయినాథుడు అన్నాడు. కానీ ఈయన తెలియదు ఆ విషయం. వాళ్ళ తర్వాత చెప్పారు, బాబా ఈ విధంగా అన్నాడు, ఇదంతా జరగకముందు అని అన్నారు. కానీ తర్వాత ఆయన అటువంటివి ఏమీ చూపలేదని తలచి వారు మళ్ళీ అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో ధూమలు షిరిడీకి చేరి రఘు మొదలైన వాళ్ళు విడుదలయ్యారు అనేటువంటి వార్తని చెప్పాడు. బాబా చూపిస్తాను అన్న చమత్కారం ఏమిటో అప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది. అంటే ఏమిటి? ఆయనకి శిక్ష పడింది, ఆయన విడుదల గారు అని అందరూ నిర్ణయం తీసేసుకున్నారు, అందరూ అదే అనుకుంటున్నారు. కానీ ఏది సాధ్యపడదని మీరు అందరూ అనుకున్నారో దాన్ని సాధ్యం చేసేయండ్రా, అదే చమత్కారం అని వాళ్ళకి చెప్పడమే సాయినాథుడు ఆయన చూపిస్తారన్న చమత్కారం. సరే, అంటే మీ జీవితాలలో అసాధ్యం అని మీరు ఏదని అనుకుంటున్నారో దాన్ని కూడా నేను సుసాధ్యం చేయగలను, దాన్ని కూడా నేను సుసాధ్యం చేయగలను. ఎప్పుడు? నిజంగా ఆర్తితో శరణు పొందితే, నిజంగా లేశమైనా భయపడకుండా ఆయన పట్ల విశ్వాసంతో ఆయన్ని శరణు కోరితే అప్పుడు మాత్రం ఆయన అటువంటి చమత్కారం చేసి చూపించగలడు. ఎందుకని? ఆయన సర్వశక్తిమంతుడు గనుక, సర్వసమర్థుడు గనుక ఆయన ఏదైనా చేయగలడు. చేసి చూపించాడు కదా. ఇంతమంది మనసుల్ని మార్చి వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ విధమైన ప్రేరణని వాళ్ళు ఇచ్చి అది ఈ రఘుకి ఆ మిగిలిన వారికి ఆనుకూల్యంగా వచ్చే విధంగా తీర్పు చేశాడంటే మన జీవితాలలో కూడా అనుక్షణం మనం కనుక గమనిస్తే ఆయన ఎన్ని చమత్కారాలు చేస్తుంటాడు, ఎన్ని సమస్యల నుంచి
మనకి ఇది సాధ్యం కాదు, మనం బయటపడలేము అనుకున్నటువంటి వాటి నుంచి కూడా ఆయన మనల్ని బయటపడేస్తుంటాడు. ఆ క్షణంలో ఆహా సాయి దైవాన్ని బయటపడిపోయాను అని ఒక్క మాట అనుకొని మళ్ళీ యథావిధమైనటువంటి జీవితాన్ని గడుపుకుంటాం మనం. ఆ ఒక్క అంశాన్ని ఆలంబనంగా చేసుకుని నా జీవితం అంతా కూడా నేను లేచిన కూడా భయపడకుండా ఆయన పట్ల నేను శరణ పొందుతాను, నాకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది, నా విశ్వాసం ఆయన పట్ల దృఢపడిపోయింది, ఇంకా ఆయన తప్ప నాకు ఎవరూ లేరు అనేటువంటి స్థితిని మనం జీవితంలో ఎప్పుడూ పొందాం. ఈ వచ్చేటువంటి ఒడిదుడుకుల వల్ల, ఈ అప్ అండ్ డౌన్స్ వల్ల, ఈ సుఖ దుఃఖాల వల్ల సుఖం వచ్చినప్పుడు ఆయన దయ కలిగింది అని అనుకుంటూ దుఃఖం కలిగినప్పుడు మాత్రం ఏందిరా నన్ను ఆయన ఇట్లా చేసేసాడే అని ఆయన నిష్ఠూరం ఆడుతుంటాం మనం. ఎందుకు? ఆ నొప్పి తట్టుకోలేక. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈ సంఘటన వలన అది సుఖమైన దుఃఖమైన ఏ ఎదుటి వ్యక్తి వల్ల కలిగిన ఏ చర్య అయినా, ఏ సంఘటన అయినా, అది ఏ మాట అయినా, ఒక తిట్టు అయినా, ఒక దెబ్బ అంటే వాళ్ళు కొట్టడం అయినా, ఇంకొకటైనా మనము గుర్తించాల్సింది దాని వెనుక ఉన్నటువంటి సాయి అభయహస్తం ఏదైతే ఉన్నదో అదే ఇదంతా నడిపిస్తున్నది. ఆ అదృశ్య హస్తమే ఇదంతా నడిపిస్తున్నది. సాయినాథుడే వీటి వెనక ఉన్నాడు, ఆయనే ఇదంతా వాళ్ళ ద్వారా నడిపించాడు, జరిపించాడు అనేటువంటి భావన కనుక మనకు కలగకపోతే మళ్ళీ కొత్తగా సంచితాన్ని అంటే కొత్త కర్మల్ని సంపాదించుకొని మళ్ళీ తదనంతర కాలంలో ఆ ప్రారంభాన్ని అనుభవిస్తూ మళ్ళీ బాధ కలిగినప్పుడు ఏడుస్తూ, మళ్ళీ సుఖం కలిగినప్పుడు మురిసిపోతూ ఇదే జీవితం గడిపేస్తుంటాం తప్ప దాని వెనుక ఉన్నటువంటి ఆయన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేయడానికి మాత్రము మనము ట్రై చేయాలి. అది నేర్పుతున్నది ఈ సంఘటన. ఇక్కడ ఈ దూమలు వచ్చి చెప్పాడు, అయ్యా వాళ్ళందరూ విడుదలయ్యారు అని. వాళ్ళు అప్పుడు అనుకున్నారు, ఓహో బాబా చెప్పింది చమత్కారం ఇదే కావాలా అనుకున్నారు. ఆ కేసులో సహకరించినందుకు ఆ ముద్దాయిలు 300 రూపాయలు ధూమల్కి ఫీజుగా ఇచ్చారు. ఈ ధూమలు షిరిడిలో ఉన్న 3 రోజుల్లో బాబా దగ్గరికి పిలిచి దక్షిణి అని అడిగి మళ్ళీ దక్షిణ అడిగి వాళ్ళు ఇచ్చిన 300 రూపాయల ఫీజు మొత్తం దక్షిణగా తీసేసుకున్నారు. ఇక్కడ ధూమలు ఏమనుకున్నాడు, నేను వాళ్ళ తరఫున ఈ కేసు వాదించినందుకు, వాళ్ళు బయటపడేలా చేసినందుకు వాళ్ళు ఇది నాకు ఇచ్చినటువంటి ఫీజు అని అనుకున్నాడు. కానీ షిరిడీకి రాగానే బాబా పలుమార్లు దక్షిణ అడిగి ఈ దక్షిణి అడిగి ధూమల దగ్గర నుంచి ఆ 300 రూపాయలు మొత్తం కూడా తీసేసుకున్నారు. ఆ పైకంతా తీసేసుకున్నారు. అది ఎంత సమంజసమో కదా అని నేను అనుకుంటున్నాడు. చూసారా, అది ఒక భక్తుడు కానీ ఒక శిష్యుడు కానీ నిజంగా ఎంతటి పరిణతి సాధించాడో అని చెప్పడానికి ఆ వ్యక్తి మనస్సులో కలిగేటువంటి భావాలే నిదర్శనం. ఇంకా అంతకు మించి వేరే ఏమి ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి మనస్సులో కలిగే భావాలు ఆ వ్యక్తికే తెలుసు కనుక ఆ వ్యక్తి ఎటువంటి భావన చేస్తున్నాడో మనకేం తెలుస్తుంది? మనం ఎలా నిర్ధారించగలం? కాబట్టి ఆయనలో ఉన్న అంతర్యామి, ఆయన మనసులో కలిగే భావాలు వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుందని అది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. అందుకని ఇక్కడ ధూమలు ఆహా చూసావా వాళ్ళు ఇచ్చిన ఫీజు మొత్తం ఆయన నా దగ్గర నుంచి దక్షిణగా లాగేసుకున్నాడంటే అది ఎంత సమంజసమో కదా. ఎందుకని? అసలు నిజానికి నా గురువు నా దగ్గరికి పంపించాడంటేనే వాళ్ళని
నేను వాళ్ళ కోసం వాదించినందుకు నేను ఎటువంటి ప్రతిఫలం ఆశించకూడదు, వాళ్ళ దగ్గర నేను ఎటువంటి ఫీజు తీసుకోకూడదు. నా గురువు పంపించాడు కదా, కానీ అట్లా చేశానా? చేయలే. పైగా ఆ కేసులో నేను చేసింది ఏమీ లేదు. జిల్లా మేజిస్ట్రేట్ మనసుని బాబా మార్చడం వల్ల మాత్రమే ఆ విజయం సాధ్యమైంది తప్ప, అది నేనేదో అక్కడ కూర్చొని నేను ఆర్గ్యుమెంట్ చేసి అవన్నీ తారుమారు చేసి వాళ్ళని వాదించి ఇవన్నీ చేసినందువల్ల వాళ్ళకి విజయం రాలే. కేవలం ఆ మ్యాజిస్ట్రేట్ యొక్క మనస్సుని సాయినాథుడు మార్చడం వల్ల మాత్రమే అది సాధ్యమైంది. అటువంటిప్పుడు నేను చేసింది ఏమున్నది? నేను చేసింది ఏమీ లేనప్పుడు నేను ఎట్లా ఫీజు తీసుకుంటాను వాళ్ళ దగ్గర? చూసావా, నాకు ఎందుకు స్ఫురించలేదు ఇది? నా గురువు పంపించినప్పుడు నేను అతని దగ్గర ఫీజు తీసుకోవడం సమంజసమా? తప్పు కదా. అందుకనే సాయినాథుడు ఇది నా వల్ల జరిగిందిరా, నీ వల్ల కాదు అని తిరిగి చెప్పటానికి, నాలో అహంకారం ప్రబలకుండా నన్ను కాపాడటానికి, నన్ను ఆధ్యాత్మికంగా ఆయన ఒక మెట్టు పైకి ఎక్కించడానికి ఆయన వాళ్ళు ఇచ్చిన ఫీజు మొత్తాన్ని కూడా ఆ పలుమార్లు దక్షిణ ఈ అని అడిగి మొత్తం లాగేసుకున్నాడు అని, ఆ లాగేసుకోవడం కూడా ఎంత సమంజసం అవుతుందా అని ఈయన కనిపించింది. దోమలు చెప్పిన ఈ మాటల గురించి లోతుగా ఆలోచిస్తే కానీ అతడు సాయి అనుగ్రహానికి అంతటి పాత్రుడు ఎట్లా అయ్యాడో అర్థం కాదు. ఎందుకని? భావాన్ని బట్టే ఆయన అనుగ్రహం ఉంటుంది. ఏ వ్యక్తికైనా వాళ్ళు ఎన్ని ప్రదక్షిణలు చేశారనే దాన్ని బట్టి, వాళ్ళు ఎన్ని అభిషేకాలు చేశారనే దాన్ని బట్టి, వాళ్ళు ఎన్నిసార్లు ఆలయానికి వచ్చారనే దాన్ని బట్టి, ఆయనకి ఎంత దక్షిణ పెట్టారనే దాన్ని బట్టి అనుగ్రహం ఉండదు. దేన్ని బట్టి ఉంటుంది? వాడి భావాన్ని బట్టి ఆయన అనుగ్రహం వాడి మీద వర్షిస్తుంది. మనం గత వారం కూడా ఏదో సందర్భంలో చెప్పుకున్నాం. అక్కడ ఆయన్ని కూర్చోబెట్టి ఊరికే తూతూ మంత్రంగా నామకే వాస్తే ఆరతి దీపాలు తిప్పేసి ఆయన ముందు పెట్టేసి నా డ్యూటీ అయిపోయిందని వచ్చి నేను మళ్ళీ సెల్ ఫోన్ కలబెట్టుకుంటూ కూర్చుంటే నీ భావం ఏమైంది? అది ఆయనతోనే చెప్పాం మనం. ఇది ఆయన వెనక మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ఆయన వెనక మాట్లాడుకుంటున్నాను అని విమర్శలు అనుకుంటారేమో. కాదు, ఇది ఆయనతోనే చెప్పే మాటలు ఇవి, ఆయన సమక్షంలో చెప్పే మాటలు ఇవి. అయ్యా, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎన్నో జన్మల పూర్వ పుణ్య ఫలం ఉంటే కానీ కొద్దిగా నీకు ఆయన దగ్గర కూర్చునేటువంటి అదృష్టం దొరకదు. అందులోనూ ఆయన సేవ చేసుకునే భాగ్యం నీకు దొరకదు. నీకు అటువంటి భాగ్యం దొరికిందంటే నువ్వు కాసేపు ఆయన ఎదురుగా నిలుచుకొని ఆయన్ని చూస్తూ నీ మనసులో ఆహా అయ్యా నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని విధంగా కల్పించావా, నా జీవితం అంతా ఇట్లా గడిచేలాగా చేయవయ్యా, నేను ఎప్పుడు కొద్దిగా పుణ్యం చేశానో దాన్ని అడ్డుపెట్టి నాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నావా అని కనుక నువ్వు భావన చేస్తే ఆయన చూపుల ద్వారా నీకు అనుగ్రహం అందుతుంది. నువ్వు ఆయన చూస్తున్నావు అన్నది కాదు, నువ్వు ఆయన ఎదురుగా నిల్చున్నంతసేపు ఆయన నిన్ను చూస్తున్నాడు అనేటువంటి భావన చేయబోయా అని చెప్పాం మనం అని అనుకున్నాం. ఆ భావన చేత ఆయన ఎన్ని మెట్లు పైకి ఎక్కుతాడనే విషయం కూడా మనం ఆ రోజు చర్చ చేసుకున్నాం. అంటే భావన చేతనే అది సాధ్యం. అయ్యా, నన్ను ఇన్ని సందర్భాలలో నాకు ఇన్ని బాధలు వచ్చినా కూడా నన్ను అవన్నీ కూడా గట్టెక్కించి మళ్ళీ నిలబెట్టి ఇక్కడ నీ సేవ నేను చేసుకునేలాగా నువ్వు నాకు అవకాశం కల్పిస్తున్నావు అంటే ఏమయ్యా నీ కృప, ఏమయ్యా నీ అనుగ్రహం, ఏమి నీ ప్రేమ నా మీద అని భావన చేసిన వాడి మీద అనుగ్రహం ఎలా ఉంటుంది? అయిపోయింది నా పని అని అది ఆ ఎదురుగా పెట్టేసి వచ్చి మళ్ళీ సెల్ ఫోన్ కలిపెట్టుకుంటుంటే ఆ వ్యక్తి పట్ల ఆయన అనుగ్రహం ఎలా ఉంటుంది? అంటే ప్రత్యేకించి మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి సంఘటన కనుక ఇది ఏమి మనం దొంగచాటుగా మాట్లాడుకుంటున్న మాట కాదు కనుక, ఇది ఆయనతోనే ఆయన సమక్షంలోనే మనం చెప్పుకున్న మాటలు కనుక మళ్ళీ ఒకసారి ఈ సందర్భంలో ఇది సూట్ అయ్యే అవకాశం ఉంది కనుక దీన్ని మనం గుర్తు చేసుకున్నాం. అంటే అనుగ్రహం అనేటువంటిది మనం చేసే భావాన్ని బట్టి, ఇప్పుడు దక్షిణ కూడా నువ్వు ఆయనకి ఇచ్చేటువంటి దక్షిణ కూడా
నీ భావాన్ని బట్టే దాని ఫలితం ఉంటుంది, నువ్వు చేసే దానం కూడా నీ భావాన్ని బట్టే ఆ ఫలితం ఉంటుంది అన్న సాయిలీలామతో చెప్తోంది, బాబా చరిత్ర చెప్తోంది. అటువంటప్పుడు మన భావాలని మనం ఎంత సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, మన భావాల పట్ల మనం ఎంత జాగరూకతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది చెప్తుంది మనకి ఇక్కడ ఈ సంఘటన. దూమలు చెప్పినటువంటి ఈ మాటల గురించి లోతుగా ఆలోచిస్తే కానీ, చూడండి, లోతుగా ఆలోచిస్తే కానీ అతడు సాయి అనుగ్రహానికి అంతటి పాత్రుడు ఎట్లా అయ్యాడో అర్థం కాదు. కాబట్టి అంతటి పాత్రులం మనం కూడా ఆయన అనుగ్రహానికి పాత్రులం కావాలి అంటే మనం ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా మన భావాలని సరిచేసుకోవాలి, ఎటువంటి భావాలని ఆ సాయినాథుని పట్ల మనం కలిగి ఉండాలి అనేటువంటి పాఠం మనకు ఇక్కడ ఈ దూమలు చెప్తున్న మాటల ద్వారా తెలుస్తున్నది. కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించడం అంటే ఏమో అతడికి బాబా తెలిపారు. భగవద్గీత చెప్పినటువంటి నిష్కామ కర్మ అనేటువంటి ఎట్లా చేయాలో బాబా ఇక్కడ ఆయనకి నేర్పాడు. అంటే నువ్వు చేసిన ఏ పని పట్లైనా, ఏ కర్మ పట్లైనా నువ్వు కామంతో లేకుండా నిష్కామంగా, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా, ప్రతిఫలాపేక్ష రహితంగా నువ్వు ఆ కర్మను చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆ 300 రూపాయలు బాబా తిరిగి తీసేసుకోవడం ద్వారా నాకు నేర్పాడు అనేటువంటి విషయం ఆయనకు అర్థమవుతున్నది. అతడు హృదయపూర్వకంగా తెలుసుకున్నాడు ఈ విషయాన్ని. ఒక వంక అతనిలో నేను కర్తను కనుక నేనే భోక్తను అనేటువంటి భావాన్ని బాబా తొలగించారు. అంటే కర్తృత్వ భావం వల్ల అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. ఈ అహంకారమే కర్తృత్వ భావానికి కారణం. ఈ కర్తృత్వ భావమే అహంకారం. అంటే అది ఉంటే ఇది ఉంది, ఇది ఉంటే అది ఉందని చెప్పొచ్చు. కాబట్టి అహంకారం వల్ల కర్తృత్వ భావం ఏర్పడుతుంది. అంటే ఇది నేను చేస్తున్నాను, నా వల్ల కదా ఇదంతా జరిగింది, నేను లేకపోతే అసలు ఈ దత్త జయంతి బాగా జరిగేదే, నేను లేకపోతే ఇదంతా ఎవరైనా శుభ్రంగా ఉండేదే, బూజు పుట్టి నల్లంగా ఉండిందే అని అనుకున్నాను అనుకోండి, కేల్కతం అంటే అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే అటువంటి భావన చేశావో నువ్వు చేసిన ఆ కర్మ వలన నీకు రావాల్సిన ప్రతిఫలం కూడా పోతుంది. అంటే ప్రతి కర్మకి ఒక ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలం అనేటువంటిది భావన చేత అది అనుగ్రహంగా మారుతుంది. నిష్కామంగా కర్మ చేసిన ఒక కర్మ చేశాడు, ఇప్పుడు భగవద్గీత చెప్తుందండి, నువ్వు నిష్కామంగా కర్మ చేయవయ్యా, నీకు చిత్తశుద్ధి ఏర్పడుతుంది అని చెప్తుంది. నిష్కామంగా నేను కర్మ చేసినప్పటికీ నేను ఏదో ఒక కర్మ చేశాను కదా, మరి దానికి ఒక ఫలితం వస్తుంది కదా. మరి ఈ ఫలితం వస్తుందా లేదా? ఒక పని చేసిన ఫలితం వస్తుంది లేదా? ఆ ఫలితం వచ్చినప్పుడు అది ఏమవ్వాలి? నేనేమో నాకు వద్దా, నేను నిష్కామంగా చేశాను అని చెప్పుకుంటున్నా ఆయనతో. ఇప్పుడు ఫలితం వచ్చింది, ఇది ఏం కావాలి? అవునా కాదా చెప్పండి? నేను నిష్కామంగా చేస్తున్నాను, నాకు ఎటువంటి కోరిక లేదు, నేను చేసి ఈ పని వల్ల నాకు ఏ ఫలము కూడా నేను ఆశించడం లేదు అని ఆయనతో చెప్పు, నీ పని చేశానండి, కానీ పని చేశాను, పని చేసినప్పుడు ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈ ఫలితం ఏం కావాలి? ఈ ఫలితము అది ఆయనలో అవుతుంది, అది ఆయనలో లయం అయిపోతుంది. సో నువ్వు ఇటువంటి భావన చేత ఇటువంటి నిష్కామ కర్మలు నువ్వు చేయడం వల్ల ఆ వచ్చేటువంటి ఫలితం అంతా కూడా అది ఆయనలో లయం అయిపోతూ వస్తుంది. ఆయనకు చెందుతుంది, మీకు చెందదు. ఎందువల్ల? భావన చేత. నాకు వద్దని నీ భావన చేసిన కారణం చేత అది నాకు రాదు ఇంకా. సో ఇటువంటి నిష్కామ కర్మ చేసి 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 వాడు చిత్తశుద్ధిని పొందుతాడు. చిత్తశుద్ధిని పొందడం అంటే ఏమిటి? నేను ఆయన చెప్పాడు చాకలి యోగం అని. చాకలి ఒక గుడ్డని స్వచ్ఛంగా తయారు చేయడానికి దాన్ని బాగా నానేసి దానికి ఏదేదో సబ్బు గట్రా అవన్నీ పెట్టి దాన్ని బాగా అవసరమైతే ఉడికిచ్చి
తీసుకొచ్చి ఒక బండకేసి బాది దానిలో ఉన్నటువంటి ఎంతటి మరకనైనా పోగొట్టి తెల్లగా తెచ్చి స్వచ్ఛంగా మళ్ళీ మన ముందు పెడతాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారు చెప్పినట్టు ఈ చాకల యోగాన్ని మనం చేయడమే ఇక్కడ మనకు చిత్తశుద్ధిని ఏర్పడడం. చూసారా, అంటే ఆయన చాకల యోగాన్ని చేయమని చెప్పింది ఏదైతే ఉన్నదో అది నిష్కామ కర్మకి సూట్ అవుతుంది. చూసారా, అట్లాగా మనం ఎప్పుడైతే కర్మల్ని చేస్తామో చిత్తశుద్ధి ఏర్పడిన కారణం చేత జ్ఞానం ఉదయించి ఆ జ్ఞానాన్ని ఉదయించిన కారణం చేత ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం జరగడం వల్ల జ్ఞాన నిష్టగా అది పరిణమించి ఇంకా నీ మనసంతా కూడా ఆ జ్ఞానమే నిండిపోయి చివరికి శుద్ధ సత్వంగా పరిణమించేటువంటి అవకాశం ఉన్నది. అదే జ్ఞాని, అదే జ్ఞానాన్ని పొందడం అంటే, అదే జ్ఞాని అవడం అంటే. ఇక్కడ ఈయన అటువంటి స్థితిని పొందడానికి సాయినాథుడు అతనిలో ఒక వంక నేను కర్తను కనుక నేనే భోక్తను అనేటువంటి భావాన్ని బాబా తొలగించేశారు. ఆ విషయం ఎప్పుడూ గుర్తుంచుకోగలిగాడు ధూమత్తుడండి. మనమైతే ఆ సందర్భంలో అనుకొని మళ్ళీ మందిరం బయటికి పోగానే మనం వదిలేస్తాం. కానీ ధూమలు ఎందువల్ల ఆయన అనుగ్రహానికి పాత్రుడు కాగలిగాడు అని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారంటే ఆయన ఆ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోగలిగాడంట. ఇదండి మనం చేయాల్సిన పని. మనవలే నేను వెళ్ళబట్టి మేచడ్ నా మాట విన్నాడు అని ధూమలు తలచలేదు. సాధకుడికి ఆ సాధకుడి పరిపాలనకి ఇదే గీటురాయి. ఆ విధంగా నిలబడగలగడమే రెడ్డి గారు చేస్తున్న సాకర యోగం లాంటిది. నేను మనం చెప్పుకున్నాం, రెడ్డి గారు ఊరికే కాదండి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం లేదు. వెంకటేశ్వర చెప్పినప్పుడు సాకర యోగాన్ని కూడా ఆయన అభ్యసిస్తున్నాడు అని నేను చెప్పుకున్నాం మనం. కాబట్టి మనము పరిపాకం పొందాము సాధనలో అని చెప్పటానికి మనం ఇటువంటి భావన చేయడమే గీటురాయి. అంటే నీకు ఒకడు చెప్పబల్లే, నీకు నువ్వే సాక్ష్యం, నీ మనసే సాక్ష్యం, నీ భావనే సాక్ష్యం. అర్థం తదుపరి సత్సంగం వచ్చే సత్సంగంలో ప్రస్తావన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాసేపు భజన చేసుకుని ముందు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्ता। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु